నువ్వు మోకాళ్ళుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా? నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ? సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ? పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే. నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏంటి తండ్రి? ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్లు ఇవి కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు? నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను ఆయన జులాయి లాగా. ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంటాడు. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చెయ్యని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన అరవాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరు అయిపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ, అరవకు మహిమ కోసమే అంటాడు. ఇక అంతే, ఏదన్నా కదిలించు నీ మహిమ కోసమే అంటాడు, నీ మేలు కోసమే అంటాడు. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏంది అయిపోయేది? నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో. కోమాలైనా సరే గుటకొట్లాడాల్సిందే. స్తోత్రం. ఏందనుకున్నా మరి? తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అనగానే వెళ్ళిపోయాడు ఏసయ్య. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఏసయ్యకు వచ్చింది అధికారం. ఇప్పుడు ఏసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకున్న సెలవు కాకపోతే తీసుకోడు. ఏం తీసుకో గొడవ, సేవ చేయబా, ఇంకా టైం ఉందిలేపో అంటాడు. బతకాలనిపించట్లేదు తండ్రి. ఈ మనుషులు బుద్ధులు, వీళ్ళ వ్యవహారాలు, ఈ కథ అంతా చూస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చస్తే నరకానికి పోతాను, నువ్వే చంపేయి అని మోకాళ్ళేసి నువ్వు కూర్చుంటే ఏంది చచ్చేది? ఆగు, పని ఉందిలే, ఆగు, మొత్తం మారుస్తాను, నువ్వు నా పని చేయాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించొద్దు. ఏం బహుమానం పొందుతావు? రేపు అందరూ బహుమానం పొందుతుంటే, అందరూ గణపరచబడుతుంటే ఎరుముఖం వేసుకొని చూస్తావు, నిద్రముఖం, పో పని చేయపో, ఏం పట్టించుకోవాక నేను చూసుకుంటా అంటాడు ఆయన. దేవా, అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా? ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నా బతుకేంది ఇట్లా తగలబడిందని అడుగుతావు. అందరి అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయంపరచాలని కోరుకున్నాను. అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే, నీ మేలు కోసమే. నోరుమూయి అంటాడు. ఇకంతే. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు సావటమే. సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు. నీ స్వీయతలో, సొంత ఆలోచనల్లో, సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే, యేసునే నీలో పనిచేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు, మహిమపరచబడతావు. అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు. కొంతమందిని కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు. ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు. మీ అనుభవాలు లాంటి అనుభవాలు నాకు రావు. ఇప్పుడు మా అమ్మ ప్రసవ వేదన పడి బిడ్డను కంది. ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను 10 జన్మల్లో. ఎట్లా జంటుగా పుడితే 10 జన్మలు ఎత్తిన రాదు. అసలు ఆ కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు. దేవునికి స్తోత్రం. అది అమ్మకే తెలుసు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ అనుభవం కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం. అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే. అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి, కొన్నే నేను నీతో మాట్లాడతాను, అన్నీ మాట్లాడను. అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి.
ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు. అంతే, స్పెషల్గా నీ రూపం స్పెషల్, నీ జీవితం స్పెషల్, నీ అనుభవాలు స్పెషల్, అంతే. ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అందరు బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇలాగ అనొద్దు నువ్వు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. ఇది నమ్మితే కొట్టు చెప్పండి, కొట్టి దేవుని మహిమపరచు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. మరి వద్దా చెప్పు, ప్రార్థన చేస్తా. దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు, చేస్తా. అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో, ఇంటికి పో. అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు, అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు, అందరిలాంటి ప్రశాంతత నాకెందుకు లేదు, అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు, అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు, నేను ఎందుకు విధవనయ్యాను, అందరికీ భర్తలు ఉన్నారు, నా భర్త ఎందుకు విడిపోయాడు, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య పెందలాడు ఎందుకు పోయింది, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య ఎందుకు విడిపోయింది, అందరికీ పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు గొడ్రాలనయ్యాను. ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు ఎదుటి వాళ్ళని చూసి ఇంకా ఎడుతుంటాం. నాకు పిల్లలు లేరన్న ఫీలింగ్ కాదు, వాళ్ళకుందరన్న బాధ. ఎక్కువ శాతం వేడిపో, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రావట్లేదు. అందరూ నాకు, అందరికి వచ్చినాయి, నాకు రాలేదు, అందరికి ఉంది, నాకు లేదు, అందరికీ సొంత ఇళ్ళునే, నాకేం అద్దె కొంపలు తిరగలేక చేస్తానా, సామాన్లు మార్చుకోలేక చేస్తానా. రాదా ఇలాంటి ఫీలింగ్, రాదా ఇలాంటి డౌట్స్ రావా? అందుకే చెప్తున్నాను, అందరికి ఉన్న అనుభవాలు వేరు, నీకున్న అనుభవం వేరు. రేపు అందరికి వచ్చే మహిమ వేరు, నీకొచ్చే మహిమ వేరు. చెయ్యనీయవయా, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయని, నిన్ను ఆయనకి ఇష్టమైన అనుభవాల్లో కూడా పోనీ, నిన్ను తీసుకెళ్ళని. అందుకు తగిన మహిమ నీకు ఉంటుంది, ఆ గ్యారంటీ, అందులో డౌట్ లేదు. నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని, ఎదవలు ఉంటారు కానీ, ఏది ఎదవ బతుకులు ఉంటాయి కానీ ఇంత ఎదవ బతుకు ఎవడికి ఉండదు అనుకున్నా. నాలాంటి వాడు బ్రతికి ఉండటం అనవసరం ప్రభా, నా ప్రాణం తీసుకో, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా, నువ్వు తీసుకో. నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది. నన్ను తీసుకో, నేను తట్టుకోలేని ఈ బాధ, నాకు చాలా వేదనగా ఉంది, నా వల్ల కాదు, తీసుకో. నేను అడిగానంటే మీరు నమ్ముతారా? కానీ అడిగా, ఆ బాధలను బట్టి. నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని? నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి పుట్టించింది, నరకంలాగుంది, నాకొద్దు, అసలు ఈ బతికే వద్దు. నిజంగా దేవుడు ఆమె నన్ను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని. స్తోత్రం. 2004, 2005లోనే పోయేవాడిని. ఆయన ఆమె నన్ను, అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మన ఈ దేవుడు, అసలు మనకు మంచిది. విన్నాడా సత్తం? స్తోత్రం. వినకూడదు కొన్ని, వినలా నా ప్రార్థన, నోరు మీరా ఏం మాట్లాడు, మౌనం. అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది, మేలు గలుగుడుకు సమస్తం సమకూడు జరుగును. బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది, మేలు మేలు మేలు. ఊరుకోయా నువ్వు, మేలు అంటే మేలు, ఏం మేలు, చచ్చిపోతుంటేడా. ఈ బాధలో నేనుంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావయ్యా, నా బాధ వినే ఓపిక నీకే ఉందయ్యా, కూర్చోయ్యా, వాళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిచి నేను ఏడిచి వాళ్ళు ఏడిచి 2 గంటలు సాగు కొడతారు. అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను, ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి అని చెబుతాను నేను. నువ్వు రోలువి, నీకు ఒక పక్కే దంపుడు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి, నాకు 2 పక్కల వాయింపుడు, పని చూసుకొని పంపిస్తాను నేను. ఇక నా బాధలు మొదలు పెట్టగానే, అవునా అట్టయితే నేనే బాగుండగా, మరి అదే ఇక బో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే నేనే సద్దామా బతుదా, నేనే విలవిలాడుతుంటే నాకు వచ్చి తెగ చెబుతున్నాను నువ్వా. నువ్వే బాధలు తల్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎడుతుంటారు, నీకు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను ఎడుతూ కూర్చుంటే ఏమే ఊర్రా నాయన నా దగ్గరకు వచ్చి నా బాధలు నాకు చేస్తుంటే నేను ఏమొచ్చి ఏమో గందరగోళం. ఉన్నాయా మీకు అనుభవాలు? ఉన్నాయా? ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళంలో ఉన్నప్పుడే తెగొస్తుంటారు మన దగ్గరికి, అదొక శోధనలాగా. ప్రశాంతంగా ఏడవడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఎంతమందికి ఉంది అనుభవం? పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు, అప్పుడే వస్తుంటారు, మనం ఫీల్ అవుతున్నప్పుడే వస్తుంటారు. ఇక అన్ని మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాల్సి వచ్చింది. అవునా? ఇంకేం చేయాలి? ఇక మన బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ బాధని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడితే, ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా, దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని, మరి నీకు లేనా నేను అంటాడు. ఆ మనిషికి చెప్పావు కదరా ఇప్పుడు దాకా, ఆయన ఉన్నాడు, ఆయన అద్భుతగాడు, ఆశ్చర్యగాడు, అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడని చెప్పావు కదరా, మరి నీకు నీళ్ళేనా? ఉన్నావులే కానీ ఏందో అర్థం కావట్లేదు బ్రదర్, నోరు మీరా నేను చూస్తాను. మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది. నీకెందుకు మౌనంగా అంతేనటవా? అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో. ఎప్పుడన్నా చూడు ఇదే వచనం కనపడుతుంటుంది. మేలు కోసమే, అవసరాన్ని బట్టి, నీ మయం కోసమే, బాగుందేడా అని నేను. తర్వాత అన్నీ నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలయ్యాయి. ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ, చూపించిన వచనాలన్నీ పాటలయ్యాయి. ఈ పాటలు దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే, ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. మనకేమో తపన ఆగదు. ఇప్పుడు వచ్చిన గొడవంతా అది, తపన ఎక్కువ. ఎండాకాలంలో తపన మావులే, ఎనీ టైం తపనే, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేపో అంటే, ఎప్పుడు నాయన నీకు చేస్తా లేపో. నువ్వు టెన్షన్ పడ్డావు, దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం, దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు, దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు. నడిపించి ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది అంతే. నడిపించి గందరగోళం గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే. ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే, నన్ను అంతే. రకరకాల అనుభవాలు నడిపించి ఒక్క మలుపు అట్ట తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా అలా వెళ్ళిపోవడానికి సహాయం చేసి, ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా, ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా దీని వెనక ఏదో ఉంది, దీని వెనక ఏదో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా పక్కన ఉన్న వాళ్ళకి జీవితం వాళ్ళు దడపడుతుంటే, ఏం దడపడకండి, దీని వెనక ఏదో ఉంటలేరా, ప్లాన్ ఉంటలేరా, ప్రణాళిక ఉంటలేవా అని ఇప్పుడు చెప్తున్నాను. అదే అర్థం కాకపోతే అది. కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి? అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం, విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ. ఆయన ఇష్టం. ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు? నిన్ను ఎలా ఓదార్చగలుగుతా? నేను ఎలా ప్రోత్సహించగలుగుతా? అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పేకల దాకా దిగిపోయి వస్తారు. అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికే స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి వాళ్ళని. నిరీక్షణను వాళ్ళకి అందించాలి. అనుభవం నాకు లేకపోతే, ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నిన్ను ఎంకరేజ్ చేస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షణ కల్పిస్తాను, ప్రోత్సహిస్తాను? ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందో, దేవుడి ఆపన్న హస్తమేందో, దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలంటే ముందు ఐగుప్తీయులు నన్ను తరవాలి, ఎర్ర సముద్రం అడ్డు రావాలి, మధ్యలో ఎరక్కపోవాలి. అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి, నన్ను బయట వేయాలి. ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి, జనాలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అటు ఐగుప్తీయులు తరవాలి, ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత తంబురు తీసుకొని పాట పాడాలి. ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి?
అందుకే సమస్తము సమకూడి అన్న కాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలున్నాయి, లాభాలున్నాయి, గెలుపులున్నాయి, ఓటములున్నాయి, మేలులున్నాయి, కీడులున్నాయి. అయితే నష్టము, లాభము, మేలు, కీడు, గెలుపు, ఓటమి అన్నది లేదికా. నష్టము అన్న కాడ మేలే అని రాసుకోవాలా, కీడు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, ఓటమి అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, కార్యం జరగలేదు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా. అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చిపోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దోషెళ్ళమ్మ. అప్పుడు నేను చెబుతా, ఏం పలా దరిద్రం వదిలిపోయింది అనుకోమ్మ, మేలే అని చెబుతా. అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే, వాడు ఎంత దరిద్రుడు నీకేం తెలుసు, దేవుడు తప్పించాడు అనుకో అంతే. మేలే అందలేదు మేలే, రాలేదు మేలే, కాలేదు మేలే, జరగలేదు మేలే.